రెడ్డి జిల్లాలో 16 ఎకరాల ల్యాండ్ ఉంది. దాన్ని డిటిసిపి లేఅవుట్ చేసేసి ప్రతి ఒక్కరికి 5 లక్షల రూపాయలు కడితే 102 స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేస్తా అని చెప్పేసి ఎవ్రీ మంత్ 25,000 రూపీస్ ఇంట్రెస్ట్ ఇస్తా అని చెప్పేసి వాళ్ళకు అష్యూరెన్స్ ఇచ్చి ఈ 12 crores కలెక్ట్ చేశారు. తర్వాత వీళ్ళు చూస్తే వీళ్ళకి ప్లాట్ ఇవ్వడం కానీ డబ్బులు మంత్లీ ఇవ్వడం కానీ చేయకపోతే ఇక్కడ ఏదో మోసం జరిగింది, మేము చీట్ చేయబడ్డామని చెప్పేసి కంప్లైంట్ చేశారు. ఎఫ్ఐఆర్ కట్టి రమావత్ మధుని నిన్న అరెస్ట్ చేసినాం. మొత్తం ఎంతమంది బాధితులు ఉన్నారు సార్ మొత్తం ఆ లేఅవుట్కి సంబంధించి? మాకు వచ్చిన కంప్లైంట్ ప్రకారం 130 మెంబర్స్ ఒక 12 crores వరకు వాళ్ళు కలెక్ట్ చేశారు. నిన్న రమావత్ మధుని అరెస్ట్ చేసినాం. ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాం. అతని స్టేట్మెంట్ ప్రకారం ఈ స్కీమ్లో ఇంకొక 12 మెంబర్స్ ఉండ్రు. దీంట్లో హేమాకాంత్ రెడ్డి, శైలజ, భరత్ కుమార్ అండ్ ఇంకొక శివకుమార్ అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఫర్దర్గా అతన్ని మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకొని ఆ బ్యాంక్ స్టేట్మెంట్స్, ఈ కలెక్ట్ చేసిన డబ్బులు ఎక్కడ పోయినాయి, ఎవరికి పోయినాయి, లేకపోతే ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారు అనేది ఎంక్వైరీ చేస్తామండి. హేమకాంత్ రెడ్డి విషయానికి వస్తాం మాత్రం ఇప్పటికే పటాన్ చెరువుకు సంబంధించిన బాధితులు కొంతమంది ప్రెస్ మీట్ పెట్టారు. మధు కూడా హేమకాంత్ రెడ్డి పేరునే ప్రస్తావించారు. కానీ హేమకాంత్ రెడ్డి మాత్రం మధు నాకు ఎటువంటి డబ్బులు ఇవ్వలేదు, నాకే మధు ఇవ్వాలి, నేనే బాధితుని అనేసి అతను కూడా మీడియా ముందు చెప్తున్నారు. సో అతనిపైన కూడా మీరు అదుపులోకి తీసుకునే అవకాశం ఉందా హేమకాంత్ రెడ్డిని? మధు స్టేట్మెంట్ ప్రకారం హేమకాంత్ కూడా ఈ కేసులో ఉండాలి అనేది, ఎప్పుడైతే డబ్బులు ఆయన ఇవ్వాలా, ఆయనకి ఈయన ఇవ్వాలి అనేది బ్యాంక్ స్టేట్మెంట్ కానీ అదర్ స్టేట్ విట్నెసెస్ని ఎగ్జామిన్ చేసినప్పుడు తెలుస్తుంది. ఇది మేము మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకున్నాక మధుని డీటెయిల్గా ఎంక్వైరీ చేస్తాం.